హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే మిత్రాన్ని కలవడం కోసం అని చెప్పి ఫ్యాషన్ డిజైనర్ ఇంటికి వస్తుంది. ఇక అప్పుడు లక్ష్మి తనని రిసీవ్ చేసుకుని కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే, ఇంతకీ మీరు అని చెప్పి ఫ్యాషన్ డిజైనర్ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద, ఏంటి లక్ష్మి నువ్వెవరు అని అడిగితే ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతావేంటి, తను మిస్సెస్ మిత్రానందన అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మీరు మిస్సెస్ మిత్రానందన అని చెప్పి మరి మనీషా గారు అని చెప్పి ఆ ఫ్యాషన్ డిజైనర్ అంటూ ఉంటే, మనీషా కేవలం మిత్రకి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. త్వరలో మిత్ర మనీష ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ ఫ్యాషన్ డిజైనర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అరవింద, ఇక వాళ్ళ పెళ్లి సంగతి మర్చిపోదేవి అని, వాళ్ళ పెళ్లి ఎప్పటికీ జరగదు అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఏంటండి మీ ఉద్దేశం, మా పెళ్లి జరగదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి మనీష గొడవ పడుతూ ఉంటుంది. అత్తయ్య గారు ఈ విషయం గురించి వదిలేసేయండి, ఎందుకు బయట వాళ్ళ ముందు గొడవ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడే మిత్ర మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటాడు. మిత్రని చూడగానే మనీష, ఎవరు మిత్ర తను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తను ఫ్యాషన్ డిజైనర్, లక్కీ బర్త్డే కదా రేపు, అందుకే మంచి డ్రెస్ సెలెక్ట్ చేయడం కోసం అని చెప్పి తనని రమ్మని చెప్పాను అని మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు జున్ను, రేపు నీ బర్త్డేనా లక్కీ అని చెప్పి అంటూ ఉంటాడు. అవును జున్ను అని లక్కీ అంటూ ఉంటుంది. అప్పుడు జాను, రేపు జున్ను బర్త్డే కూడా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు జయదేవ్ అరవింద ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ, భలే ఆశ్చర్యంగా ఉంది, లక్కీ జున్ను ఇద్దరు కూడా ఒకే రోజు పుట్టారా అని చెప్పి అంటూ ఉంటే, ఒకే చోట కూడా పుట్టారు అని మిత్ర అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మిత్రకి నిజం తెలిసిపోయిందేమని అని చెప్పి మనీషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. జున్ను మున్నార్లో పెరిగాడు అని లక్కీ చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అరవింద ఆశ్చర్యపోతూ, మున్నార్లో మీరు ఎవరింట్లో ఉన్నారు అని అరవింద అడుగుతూ ఉంటుంది. దాంతో మిత్ర, ఈ లక్ష్మికి మోసం చేయడం అలవాటే కదా, వాళ్ళు కూడా అదే ప్లేస్లో ఉండి ఆ విషయాన్ని మన దగ్గర దాచిపెట్టారు, పక్కనే ఉండి వెన్నుపోటు పొడవడం, మారు వేషాలు మారు పేర్లతో తిరగడం ఇటువంటి వాళ్లకు అలవాటే కదా, మీరు ఇటువంటి వాళ్లను కోడలని పిలుస్తారేమో, నేను మాత్రం క్రిమినల్ అంటాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మేము భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పి జున్ను నిజం చెప్పబోతూ ఉంటే, అప్పుడు లక్ష్మి జున్నుని నిజం చెప్పనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. మిత్ర ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసి, మీరు రేపటికి ఈ డ్రెస్ని తీసుకురండి అని చెప్పి అలా ఆ ఫ్యాషన్ డిజైనర్ని అక్కడి నుండి పంపించేస్తాడు. కాసేపటి తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా హాల్లో ఆడుకుంటూ ఉండగా జున్ను కోసం బర్త్డే డ్రెస్ తీసుకొని అర్జున్ వస్తాడు. జున్ను, నీ కోసం డ్రెస్ తీసుకొచ్చాను, రేపు నీ బర్త్డే కదా అని చెప్పి అర్జున్ అనగానే, చాలా థ్యాంక్స్ బాబా అంటూ జున్ను ప్రేమగా అర్జున్ని హగ్ చేసుకుంటాడు. ఇక మనీషా దేవిని ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. అబ్బో, ఈ అర్జున్ గాడేంటి జున్నుగాడేదో సొంత కొడుకైనట్టుగా అలా హక్ చేసుకుంటున్నాడు, వాడి కోసం డ్రెస్ కూడా తీసుకొచ్చినట్టున్నాడు, వెంటనే ఈ విషయం మిత్రకు తెలియాలి, మిత్ర కంట్లో వీళ్ళిద్దరు పడాలి, వెళ్ళి పిలుచుకురా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి, మిత్ర ఒకసారి ఇలా రా అని చెప్పి పైనుండి అలా అర్జున్ని జున్నుని చూపిస్తూ ఉంటుంది. చూసావా మిత్ర, ఆ అర్జున్ ఏదో జున్నుకి సొంత తండ్రి అయినట్టుగా ఆ జున్ను ఎలా హక్ చేసుకొని మాట్లాడుతున్నాడో, రేపు జున్ను బర్త్డే అని చెప్పి అర్జున్ డ్రెస్ కూడా తీసుకొచ్చాడు అని చెప్పి మనీషా మిత్రని రెచ్చగొడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాబా, మేము మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, నువ్వు నన్ను ఒక నాన్నలాగా చూసుకుంటున్నావు, నా బర్త్డే గుర్తు పెట్టుకొని డ్రెస్ కూడా తీసుకొచ్చావు, థ్యాంక్స్ బాబా అని చెప్పి అలా జున్ను అర్జున్ని హక్ చేసుకుంటూ ఉంటాడు. చూసావా నాన్నలాగా ఆట, వీళ్ళిద్దరి మధ్య బంధం ఎంత బలంగా ఉందో చూసావా మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అరవింద జయదేవ్ అక్కడికి వచ్చి, బాగున్నావా అర్జున్ అని చెప్పి అంటూ ఉంటారు. నేను బాగున్నానండి, ఇంతకీ లక్ష్మి ఎక్కడ అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, నేను వెళ్ళి పిలుచుకొస్తానండి, కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి జాను లోపలికి వెళ్ళిపోతుంది. చూసావా మిత్ర, మన రైవల్ అర్జున్కి మన ఇంట్లోనే ఎలా మర్యాదలు చేస్తున్నారు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అర్జున్ పైనున్న మిత్ర వైపు చూస్తూ హాయ్ మిత్ర అని చెప్పి పలకరిస్తూ ఉంటే మిత్ర కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. మిత్ర, మున్నార్లో ఎక్కడున్నావని నిన్ను అడిగినప్పుడు భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని, అక్కడే నీకు సీమాంతం కూడా వాళ్ళు జరిపించారని, ఆ విషయాలన్నీ నువ్వు మిత్రకి చెప్పొచ్చు కదా లక్ష్మి, కాస్తైనా మిత్ర నిన్ను అపార్థం చేసుకోకుండా ఉంటాడేమో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, లేదు అర్జున్ గారు, నేను ఆ విషయాలన్నీ చెప్పడం వల్ల సమస్య ఇంకా పెద్దది అవుతుంది, అందుకే నేను
ఈ విషయాలన్నీ కూడా మిత్ర గారి దగ్గర దాచాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర 3 లక్ష్యాలున్నాయి. అదేంటంటే 1 అత్తయ్య గారు జైలుకు వెళ్లకుండా కాపాడుకోవడం, 2 జున్నుని ఆయనకు దగ్గర చేయడం, 3వది జాను వివేక్ల పెళ్లి జరిపించడం అని చెప్పి లక్ష్మి అర్జున్కి చెబుతూ ఉంటుంది. చాటుగా ఉండి దేవి అని వాళ్ళిద్దరి మాటలు కూడా వింటూ ఉంటుంది. కానీ లక్ష్మి, నీ మంచి కోసమే నేను చెబుతున్నాను. నువ్వు మిత్రకి విషయాలన్నీ చెప్పడం వల్ల మిత్రకి దగ్గర అవ్వచ్చు కదా. మరి నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ జీవితం గురించి ఆలోచించట్లేదు. ఇలా అయితే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండేది? నీ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, లేదు అర్జున్ గారు, నా జీవితానికి కామాలి తప్ప ఫుల్ స్టాప్లు ఎప్పుడు ఉండవు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జానుకి పాపం ఎవరు లేరు, అందుకే తను కోరుకున్న వివేక్తో తన పెళ్లి జరిపించాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. నీ చెల్లెలితో నా కొడుకు పెళ్లి జరిపిస్తావా? దాని జీవితం మీద ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ వెల్ విషర్గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం లక్ష్మి అని చెప్పి అర్జున్ సరే నేను ఇక వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే, రేపు మీరు వస్తారా అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. రాకపోతే జున్ను చంపేస్తాడు కదా, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అర్జున్ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మనీష ఇక ఒక చోట ఉండి రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఆ రౌడీలు భాస్కర్ని కిడ్నాప్ చేస్తారు, వాడు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇక్కడే ఉన్నాడు మేడం అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. ఇంకా వీడిని ఇక్కడ ఎన్ని రోజులు బంధించాలి మేడం అని చెప్పి రౌడీలు అడుగుతుంటే, రేపు ఒక్కరోజు వాడిని జాగ్రత్తగా చూడండి, ఎల్లుండి వాడిని వదిలేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మాత్రం వాడు తప్పించుకోకూడదు అని మనీష అంటూ ఉంటుంది. ఇక మనీష ఫోన్ పెట్టేసిన తర్వాత రౌడీలు భాస్కర్తో, ఒరేయ్ రేపేంటో ముఖ్యమైన రోజు అట కదా, ఏంటా ముఖ్యమైన రోజు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటే, అప్పుడు భాస్కర్ మనసులో, రేపు లక్కీ జున్నుల పుట్టినరోజు. జున్ను గురించి లక్కీకి తెలుసు, కానీ లక్కీ గురించి జున్ను లక్ష్మీలకు తెలీదు. లక్కీ కూడా లక్ష్మి కన్న కూతురే అన్న విషయం ఎలాగైనా సరే లక్ష్మికి నేను చెప్పాలి, తల్లి కూతుళ్లను కలపాలి, రేపు ఎలాగైనా సరే ఈ విషయం లక్ష్మికి నేను తెలియజేయాలి అని చెప్పి భాస్కర్ మనసులో అనుకుని, ఏమో అవన్నీ నాకు తెలీదు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. రేపు ఒక్కరోజేట నిన్ను బంధించి ఉంచేది, ఎల్లుండి నిన్ను వదిలేస్తాం అని చెప్పి రౌడీలు భాస్కర్కి చెబుతూ ఉంటారు. మనీష దగ్గరికి దేవి అని వస్తుంది. మనీష, ఆ భాస్కర్ గారిని అలాగే కిడ్నాప్ చేసి ఉంచమని చెప్పావా అని దేవి అని అడుగుతూ ఉంటుంది. అవునంటీ, రౌడీలకు ఇప్పుడే చెప్పాను, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకుండా కాపలా కాయమని చెప్పాను అని మనీష అంటూ ఉంటుంది. అవతల ఆ లక్ష్మి చాలా ప్లాన్స్ వేస్తుంది, వివేక్ జానుల పెళ్లి జరిపించాలనుకుంటుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు మనీష, మీరు జాను జీవితం మీద దెబ్బ కొట్టడానికి ఏదో చేస్తానన్నారు కదా, ఇంతకీ ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు దేవి అని, జానుని కావాలనే ఒక రూమ్లోకి పంపిస్తాను, తర్వాత ఆ రూమ్ డోర్ మరొక వ్యక్తి తీస్తాడు, ఆ గదిలో జాను మరొక వ్యక్తి ఇద్దరు కూడా ఉంటారు. అప్పుడు పోలీసులు వచ్చి వ్యభిచారం కింద జానుని అరెస్ట్ చేస్తారు. జానుని నా కొడుకు వివేక్ కూడా అసహించుకునేలాగా తన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టబోతున్నాను అని చెప్పి దేవి అని మనీషకి చెబుతూ ఉంటుంది. మరి దీనివల్ల జాను సూసైడ్ చేసుకుంటే ఎలా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, నా కొడుకుతో దాని పెళ్లి జరగకపోతే నాకు అంతే చాలు, ఆ తర్వాత అది ఏమైపోతే నాకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునంటీ, మీరన్నది కూడా కరెక్టే, మిత్ర నాకు దగ్గర అయితే చాలు, ఆ లక్ష్మి ఏమైపోతే నాకెందుకు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మరోపక్క రాత్రిపూట మిత్ర దగ్గర లక్కీ పడుకొని ఉంటుంది. అప్పుడు లక్కీ మిత్రతో, నాన్న నాకు నువ్వున్నావు, మరి అమ్మ ఎందుకు లేదు, ఇంటికి మా అమ్మ ఎవరు? జున్నుకి లక్ష్మి అమ్మ ఉంది, నాన్నవి నువ్వున్నావు, మీరిద్దరు ఉన్నారు, మరి నాకు మాత్రం నువ్వు ఒక్కడివే ఎందుకున్నావు నాన్న అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి వంటగదిలో ఉండగా అప్పుడు అరవింద లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మి అరవిందతో, అత్తయ్య గారు లక్కీ వాళ్ళ అమ్మ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక దేవి అని చాటుగా ఉండి ఆ మాటలు విని, అసలు ఏంటి లక్ష్మి నువ్వు, అసలు లక్కీ తల లేదని బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అలా గొడవ పడుతూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి ఏమంత తప్పుగా మాట్లాడింది, అయినా లక్కీకి తల్లి లేదని ఎవరన్నారు, లక్ష్మియే లక్కీకి తల్లి అని అరవింద అంటూ ఉంటుంది. నా భయం కూడా అదే,
నువ్వు మాట వరుస కన్నా కూడా లక్కీ కన్న తల్లి లక్ష్మిని. ఈ నిజం తెలియకుండా ఉండడానికి, ఆ మున్నార్ టాపిక్ మీరు ఎత్తకుండా ఉండడానికే ఇలా నేను అడ్డుపడాల్సి వచ్చింది అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది. మరో పక్క లక్కీ మిత్రని వాళ్ళ అమ్మ గురించి అడుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ అమ్మ ఎవరో తెలిస్తే తన దగ్గరికి వెళ్ళిపోతావా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, మా అమ్మ ఆ గుడిలో దేవత అయినా సరే నేను వెళ్ళను, నీ దగ్గర ఉంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే లక్కీ మాటలకు మిత్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మరో పక్క మనీషా దేవిని ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లక్కీ కన్న తల్లి లక్ష్మి అని మిత్రకి తెలియకూడదు. ఒకవేళ అది కానీ తెలిస్తే మిత్ర లక్కీ కోసమైనా లక్ష్మిని క్షమించేస్తాడు, ఇద్దరు ఒకటైపోతారు అని చెప్పి కుట్రలు చేస్తూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.